స్టార్డమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? స్టార్ కాబట్టి సినిమాలకు జనాలందరూ వస్తారా? ఖచ్చితంగా కథ ఉండాలా? స్టార్ ఉంటే లాభం ఏంటి, నష్టం ఏంటి సినిమాకి? లేదు, సినిమాకి ఫస్ట్ కావాల్సిన సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఉంటేనే ఎవరికైనా నచ్చుద్ది. ఆ సబ్జెక్ట్ ఉంటే స్టార్సే ఒప్పుకుంటారు, కథ లేకపోతే ఎవరు ఒప్పుకోరు. అలాగే ఈ లాస్ట్ 6 months మీరు తీసుకుంటే 6-7 months ఈ ఇయర్లో వీరమలికి అంత వచ్చినంత ఓపెనింగ్స్ ఏ సినిమాకి రాలా. లాస్ట్ 6-7 months థియేటర్కి ఎవరు వెళ్ళాలా. ఏ 6 monthsలో సడన్గా మన ఒక ట్రైలర్కే 80 shows ఫుల్ అయింది. మనకి అంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది ట్రైలర్కి, ట్రైలర్ లాంచ్ రోజే. సో అలాగే నెక్స్ట్ ఓపెనింగ్స్ ప్రీమియర్ షోస్కి అంత పెద్ద ప్రీమియర్ షోస్కి అంత వచ్చింది మనకు తెలిసి అసలు ఇంకే సినిమా లేదు, ఏ సినిమా లేదు. ఇది ఆ రికార్డ్ ప్రీమియర్. సో ఇంత పెద్ద ఓపెనింగ్స్ ఇంత పుల్ నడిచిందంటే అప్పుడు డెఫినెట్గా స్టార్డమ్ ఇది. ఆ స్టార్డమ్ అనేది ఇట్స్ నాట్ వన్ మూవీలో రాలేదండి. వాళ్ళు చేసిన సిరీస్ ఆఫ్ ఒక 20 years 25 yearsలో వాళ్ళు చేసిన వర్క్, వాళ్ళు ఇచ్చిన హిట్స్, మనందరూ దాన్ని లవ్ చేసి దాన్ని ఫీల్ అయ్యి మళ్ళీ మన స్టార్ని మన వెళ్ళి చూసుకోవాలనుకునే దాంట్లో వచ్చిన ఇమేజ్. ఇట్స్ నాట్ ఓన్లీ దట్ మూవీ, ఈ పర్టికులర్ మూవీ అని కాదు, వాళ్ళు చేసిన ప్రీవియస్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ అండి. ఎస్, ఆఫ్ కోర్స్, కరెక్ట్. అండ్ మళ్ళీ ఈ సినిమా కూడా చాలా ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ స్క్రీన్ మీద చూద్దామని చెప్పేసి. సో చూసేసరికి వాళ్ళ ఆకలి కూడా ఒక రకంగా తీరిపోయింది. ఆ రకంగా కూడా ప్రీమియర్ షోలకు ఎక్కువ మంది వచ్చారు. నాకు తెలిసి ఒక సినిమా రిలీజ్కి ముందు ప్రీమియర్ షో ఒక షో ఉంటుంది, కొంతమంది వస్తారు అనుకున్నాను. ఇదేందో ఒకరోజు ముందే రిలీజ్ అయిందేమో అన్నట్టు అనిపించింది. రిలీజ్ డేట్ ముందుకు వచ్చింది, ఏంటి ప్రీపోన్ అయ్యిందా అన్నట్టు అనిపించింది. అందరు చెప్పకుండా వేస్తారు ప్రీమియర్స్.